కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు కాంట్రాక్టర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాయ్ స్టేట్ సెక్రటరీ బుచ్చిరాయుడు మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు బకాయి బిల్లులు చెల్లించాలని గత 6 సంవత్సరాలుగా ఆందోళనలు చేస్తున్నామని గుర్తు చేశారు. కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బిల్లులు సకాలంలో మంజూరు కాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంటుందని వాపోయారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గోదావరి జిల్లా సబ్కా అధ్యక్షుడు ధర్మాజీరావు, మెంబర్ పోని శ్రీనివాసరావు కూడా మాట్లాడారు. ఈ నిరసన కేవలం ఏదో గవర్నమెంట్ అలర్ట్ చేయడానికి కోసం కానీ ఏది కానీ కాదు. గత 3 ఏళ్ళలో చాలా ఇబ్బందులు పడి ఉన్నా సరే వీళ్ళు పాటోల్స్ ఫ్రీ అని ముఖ్యమంత్రి గారు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నా సరే మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేకపోయినా సరే గత 3 ఏళ్ళలో 2 ఏళ్ళు టెండర్లు వేయకుండా ఆపినా సరే మేము మళ్ళీ ఇక్కడ ఇప్పుడు కూడా మాకు 3 ఏళ్ళ నుంచి పేమెంట్ రాకపోయినా సరే టెండర్లు వేయకుండా ఆపాలి అసలు. కానీ ఏం చేసామంటే కొత్త గవర్నమెంట్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి పాటోల్స్ ఫ్రీ అని పెట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తీసుకున్న వల్ల మేము పేమెంట్స్ అన్ని పాటోల్స్ అన్ని పూర్తి చేసినా కానీ పాత పేమెంట్స్ ఇవ్వలేదు కదా. ఈ పాటోల్స్ పేమెంట్స్ కూడా మా 100 కోట్లు 120 కోట్లు ఇచ్చారు. నిన్న రాత్రి మీడియాలో 6,200 కోట్లు మేము వాళ్ళకి ఎంప్లాయీస్కి వ్యతిరేకం ఏం కాదు, వాళ్ళకి పేమెంట్లు ఇవ్వాలి. మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు, కనీసం వాళ్ళకి జీతం అన్నీ ఇస్తున్నారు. వాళ్ళ ఎరియర్స్ రాత్రి 6,200 కోట్లు ఇచ్చారని మీడియాలో రాగానే మా సోదరుడు కడప కాంట్రాక్టర్ ఒకటి సూసైడ్ చేసుకున్నాడు. రాత్రి సూసైడ్ చేసుకున్నప్పుడు హాస్పిటల్లో చేర్చాం. వాళ్ళని మా కడప యూనిట్ వాళ్ళు వెళ్ళారు అక్కడికి. ఏం జరుగుతుందో ఇంకో గంటలో తెలుస్తుంది మాకు. వాళ్ళు 6,200 కోట్లు వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ఏమి ఉండవు. ఈ మార్చ్ ఎండింగ్ లో పేమెంట్స్ క్లియర్ అవ్వమో, ఏది బ్యాంక్ అకౌంట్లు ఎన్పీ అయిపోతాయేమో అని బ్యాంక్ వాళ్ళు బాగా టార్చర్ పడలేమో అని చెప్పేసి రాత్రి సూసైడ్ చేసుకోవడం జరిగింది. రాజారెడ్డి పేరు. వారిని హాస్పిటల్లో చేర్చారు. మా కడప అనంతపురం చైర్మన్ వాళ్ళని పంపించాము హాస్పిటల్కి. 1 గంటలో తెలుస్తుంది ఆ విషయం కూడాను. నేను ఈస్ట్ గోదావరి సబ్కా ప్రెసిడెంట్ రాజమహేంద్రవరం. ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాంట్రాక్ట్ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైతే కాదు, మేము ప్రత్యక్షంగా చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు 15వ తారీఖున స్వచ్ఛ భారత్లో భాగంగా పరిశుభ్రత కార్యక్రమాన్ని మన తణుకులో ప్రారంభించారు. వారికి మద్దతుగానే వారి అడుగుజాడలను నడుపుతారని మేము కూడా వారికి మద్దతుగా దీని మీద అవగాహన కల్పించడానికి పరిశుభ్రత కార్యక్రమం అవగాహన ర్యాలీగా చేపట్టి వానికి మద్దతు తెలుపుతూ మా కష్ట సుఖాలు మా గోడు ఆయనకి మీ మిత్రుల ద్వారా చేరవేస్తే మాకు ఏదన్నా మంచి జరుగుతుందని ఆశిస్తూ మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేగాని మేము ప్రభుత్వానికి రోడ్లెక్కి వ్యతిరేకత తీసుకురావడం అనుకో వేరే విధంగా లేదు. గత 6 సంవత్సరాల కాంట్రాక్టర్లు చాలా విధాలు అన్ని కోల్పోయారు. నా వరకు చెప్తే నేను 27 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నానండి. అంచె క్లాస్ 5 నుంచి స్పెషల్ క్లాస్ వరకు చేరాను. 27 సంవత్సరాల్లో నేను 8 లక్షల ఓడి నుంచి 4 కోట్ల ఓడి వరకు తెచ్చుకుని ఈ రోజు పనిచేస్తున్నాను. ఈ గత 6 సంవత్సరాల్లో నేను వైకుంఠపాలిలో చిన్న నిచ్చెనలు ఎక్కి పైన పెద్ద పాము కాట్లో పడి పెద్ద పాము నోట్లో పడిపోయి కిందకు వచ్చేసినట్టు మొత్తం నా ఆస్తి అంతా ఆవిరైపోయింది. ఈ 6 సంవత్సరాల్లో చాలా కష్టాలు పడుతున్నాం. 1 రూపాయి ఇవ్వలేదు. అలా మేము చిన్న నుంచి మా సామ్రాజ్యం అనేది నిర్మించుకున్నాం. మేము ఒక వ్యాపార సంస్థ నుంచి పోరాడుతున్నాం. మేము బతుకుతూ 10 మంది జీవనోపాధి. అలాంటిది మేము 6 సంవత్సరాల్లో చాలా క్రైసిస్ వచ్చి ఈ 6 సంవత్సరాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి బిల్లులు ఇవ్వలేదని మేము రోడ్డును పడ్డాం, ధర్నాలు చేసాం. అయినా మాకు లాభం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చింది, మేము ప్రభుత్వం మాత్రం మాకు ఏమన్నా మంచి జరుగుతుందో ఆశాజనంగా ఉంటాం అనుకున్నాం. 9 నెలలు అయింది. 9 నెలల్లో తల్లి 9 మాసాల నుంచి బిడ్డకి జన్మనిస్తుంది. కానీ ఈ 9 నెలల్లో చాలా మంది మా సోదరులు ఆత్మహత్య చనిపోయారు. ప్రభుత్వాలన్నీ కూడా కర్షకులు కానీ కార్మికులు ఎవరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదు అంటున్నారు.